హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపే పౌర్ణమి చంద్రగ్రహణం కలగలసి రాబోతూ ఉంది. కొన్ని రాసుల వారికి అత్యుత్తమ ఫలితాలు వస్తే మరికొన్ని రాసుల వారికి మిశ్రమ ఫలితాలు, ఇంకొన్ని రాసుల వారికి అననుకూల ఫలితాలు వస్తాయి. అయితే కుంభరాశి వారి జాతకులు ఈ చంద్రగ్రహణం నుండి కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే గనక ఒక పెను ప్రమాదమే సంభవించబోతోంది. కుంభరాశి వారి జాతకులకు ఈ విధంగా ఉండబోతోంది. ఇటువంటి ఫలితాలే దక్కబోతున్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే గనక ప్రమాదం సంభవిస్తోంది, కీడు జరగబోతోంది. అసలు చంద్రగ్రహణం తిథి నుండి కూడా కుంభరాశి వారి జాతకులకు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధంగా మార్పు చెందబోతుందో, ఏ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలో, వీరికి సంభవించబోతున్న రాబోతున్న ఆ ప్రమాదం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఎవరు అవునన్నా కాదన్నా ఈ చంద్రగ్రహణం నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో అద్భుత మార్పులు జరగబోతున్నాయి. మీ జీవన శైలి మొత్తం కూడాను అద్భుతవంతంగా మారిపోతుంది. ఉన్నత స్థానాలు చవి చూడబోతున్నారు. వృత్తిపరంగా వీరికి సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. వీరు ఎన్నో విజయాలు సాధించుకుంటారు. వృత్తిలో కూడా చాలా వరకు సవాళ్లు ఎదుర్కొని ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వృత్తి వ్యాపార విషయాల్లో సానుకూల వాతావరణం లేక ఇబ్బందులు పడుతున్న కుంభరాశి వారి జాతకులకు ఈ యొక్క చంద్రగ్రహణం తిథి నుండి కూడాను సానుకూలంగా పరిస్థితులు మారబోతున్నాయి. చాలా వరకు చాలా ఘనంగా అధిగమించగలుగుతారు సమస్యలను, ఒత్తిడిలను. ఇతరుల ఒత్తిడి మేరకు మీకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు అయితే చేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇలా అస్సలు చెయ్యొద్దు. మొహమాట పడి ఎవరో ఏదో అనుకుంటారు అనుకుని వారు చెప్పిన ప్రతి ఒక్కటి గంగిరెద్దులాగా తల ఊపొద్దు. ఇలా చేయడం ద్వారా వారు ఏ చిన్న ఇబ్బంది కలిగినా ఆ ఇబ్బంది మీ మీదకు తోసేస్తారు. పై అధికారులకు మీ మీదనే ఫిర్యాదు చేశారు. నమ్మక ద్రోహం జరగబోతోంది. మానసిక ఒత్తిడికి లోనవుతారు. నమ్మిన వారే ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ద్రోహం చెయ్యడం మీకు చాలా వరకు తీరలేని బాధ అయిపోతుంది. వృత్తిపరంగా ఈ కష్టాలు చూడబోతున్నారు కావున ఆచితూచి వ్యవహరించండి. ఎవరితో ఎక్కువగా చనువుగా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. నూతనంగా పరిచయమైన వారితో కూడాను ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. మీరు మీ ఉద్యోగం లేదా మీరు మీ వ్యాపారం అంతవరకే చూసుకోండి. కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కావున ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అలాగే మీలో కోపం, ఆవేశం కూడా ఎక్కువ కాబోతుంది. ఎదుటి వారు ఏం మాట్లాడుతున్నారో కూడా వినలేని పరిస్థితిలో ఉంటారో. మీరు ఏదో మాట్లాడాలి అన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారో. అది ఎదుటి వారికి ఇబ్బంది కలగచేస్తుంది. కావున నోటిని అదుపులో పెట్టుకోండి. ఏది పడితే అది మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. మీ యొక్క ప్రమేయం లేదు అనుకున్నట్లయితే గనక చాలా వరకు మౌనంగా ఉండండి. సమస్యలు ఈ విధంగానే పరిష్కారం అవుతాయి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వారి జాతకులకు వ్యాపార వృద్ధి జరుగుతుంది. భాగస్వామితో మీరు చేసేటటువంటి వ్యాపారం మరింత లాభసాటిగా ముందుకు సాగుతుంది. మీ యొక్క భాగస్వామి మీకు చాలా వరకు కూడాను చేయూతను ఇవ్వబోతున్నాడు. ఇరువురు కలిసి వ్యాపార ప్రణాళికలు కూడాను చర్చించుకుంటారో. ఆ యొక్క ప్రణాళికలు కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా ముందుకు తీసుకుని వెళతారు. మీ మీద భాగస్వామికి నమ్మకం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి జీవితంలో ముందుకు వెళ్లడానికి ఉన్నత లక్ష్యాలనే ఏర్పరుచుకోబోతూ ఉన్నారు. మొత్తం మీద కుంభరాశి వారి జాతకులకు ఆర్థిక పరంగా అవసరానికి మించిన ధనమే రాబోతూ ఉన్నది. ఆ యొక్క ధనాన్ని స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేస్తారు. భూములు కొంటారు, అదే విధముగా వస్తువులు కొంటారు. కుంభరాశి వారి జాతకులకు ఎక్కువగా బంగారు నగలంటే ఆపేక్ష. మీరు కావాలి అనుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అన్ని కొనుక్కునే అవకాశాలు వస్తాయి. ఈ పరిస్థితులను అస్సలు మిస్ చేసుకోవద్దు. మీ యొక్క కోరికలు నెరవేర్చుకునే సమయంగా ఈ యొక్క సమయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక వ్యాపారంలో గోరంత పెట్టుబడి పెట్టినా కూడా అది కొండంత లాభంగా తిరిగి రాబోతూ ఉంది. కుంభరాశి వారి జాతకులకు నిజంగా ఇది అదృష్ట సమయము. ఇక వృత్తి రీత్యా మీరు
సహోద్యోగులతో వివాదాలు మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా ఈ పరిస్థితుల్లో అస్సలు రెచ్చిపోవద్దు. పరిస్థితులు అస్సలు బాగోలేవు. కావున కుంభరాశి వారి జాతకులు ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటూ మౌనం, ఓర్పు, సహనం ఇవి ప్రదర్శిస్తూ జీవితాన్ని ముందుకు సాగించండి. చాలా వరకు ఉన్నత లక్ష్యాలు చేరుకునే దిశ దశ తెలుస్తోంది. అవకాశాలు చిన్నవి అయినా కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ముందుకు సాగండి. వివాహాల కోసం ప్రయత్నిస్తున్న కుంభరాశి వారి జాతకులకు నిజంగా ఇది శుభ సమయము. మీరు అనుకున్న విధంగానే మీ యొక్క జీవిత భాగస్వామి మీ ఇంట్లోకి రాబోతున్నారు. మీరు అనుకున్న విధంగానే మీ జీవిత భాగస్వామి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉన్నారు. వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. ప్రేమలో ఉన్నటువంటి కుంభరాశి జాతకులైతే మీరు ప్రేమించిన వారిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురాబోతూ ఉన్నారు. ఇది చాలా పెద్ద శుభవార్త. ఇలా ఎన్నో అనుకోని ఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. అదే విధముగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా లేకపోతే విద్యాపరంగా కావచ్చు. కుంభరాశి వారి జాతకులు ఈ యొక్క ప్రయాణాలు మీకు ఇప్పుడు లాభసాటిగా లేకపోయినా కూడా భవిష్యత్తులో ఈ ప్రయాణాల రీత్యా ఎన్నో రకాలైనటువంటి మీరు మంచి పరిస్థితులు ఎదుర్కొంటారు. చాలా లాభసాటిగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో మాత్రం అసలు సందేహం వలదు. కానీ ప్రయాణం చేసేటప్పుడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మంచి ఆహారపు అలవాట్లు మాత్రమే అలవరుచుకునే ప్రయత్నం చేయండి. కొంత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పట్టి పీడించే అవకాశాలు ఈ చంద్రగ్రహణం నుండి కూడా కనిపిస్తున్నాయి. కావున యోగా, వ్యాయామం ప్రతిరోజు మీరు ఉదయం నిద్రలేవగానే ఇలాంటి మంచి వ్యాయామాలు చేయడం చాలా ఉత్తమం. జలుబు అదే విధముగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. వీటి ద్వారా మీకు ఇబ్బంది అయితే ఎక్కువగా ఉండకపోయినా కూడాను చిన్న స్వల్పకాలిక అనారోగ్యాలకు ఇది దారి తీస్తుంది. కావున ఏమాత్రం చిన్న అనారోగ్య సమస్య అయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు ఈ యొక్క చంద్రగ్రహణం పౌర్ణమి తిథి నుండి కూడాను అనుకోని ఘటనలు మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క ప్రమాదం పొంచి ఉంది. అది ఏమిటంటే గనక ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. అలాగే గుడ్డిగా ఎవ్వరిని అస్సలు నమ్మొద్దు. మీ యొక్క పర్సనల్స్ కానీ ఫినాన్షియల్ వ్యవహారాలు కానీ ఎవ్వరికీ చెప్పొద్దు. ఇలా చెప్పడం ద్వారా వారు ఏకు మేకై కూర్చుంటారు. మిమ్మల్ని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తారు. కావున ఎవరితో ఏ విధమైన విషయాలు పంచుకునే ప్రయత్నం చేయొద్దు. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. లేకపోతే గనక ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. ధన పరంగా కావచ్చు, లేకపోతే గనక కుటుంబ పరంగా కావచ్చు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కావున జాగ్రత్త వహించండి. ఆ వృత్తి రీత్యా మీరు సహోద్యోగులతో వివాదాలు మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా ఈ పరిస్థితుల్లో అస్సలు రెచ్చిపోవద్దు. పరిస్థితులు అస్సలు బాగోలేవు. కావున కుంభరాశి వారి జాతకులు ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటూ మౌనం, ఓర్పు, సహనం ఇవి ప్రదర్శిస్తూ జీవితాన్ని ముందుకు సాగించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.